తీసుకోండి సార్ 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 ప్రజలందరికీ మరి అవకాశాన్ని కల్పించినటువంటి సహృదయురాలు మంచి మనసు కలిగినటువంటి ఆ మహాతల్లికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇచ్చి ఆనంద వైభవాలతో అలరాలని మరి మరి భగవత్ ప్రార్థన చేస్తూ భగవద్ అందరూ పాత్రలే వర్ధిల్లాలని మరి మరి భగవత్ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నూనె తాగుతుంది, దయచేసి ఎవరో దోచుకోవద్దు, అందరూ వెనక రావాలి. అక్కడ పొయ్యి దగ్గర నూనె తాగుతుంది, దయచేసి ఎవరో దోచుకోకండి, దూరంగా ఉండండి. మన అరిసెలు, మన లడ్లు, మన మురుకులు, మన మనోబోలు, మన నిప్పట్లు, ఇది మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ రాబోయే తరాలకి అందరికీ కోవూరు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన విడవలూరు టీడీపీ నాయకులు మరి మన కోవూరు కాన్స్టిట్యున్సీ టీడీపీ కార్యకర్తలు అందరూ చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశారు. నేను హైదరాబాద్లో ఉంటుంటాను. సో పండగకి వచ్చినప్పుడు ఇట్లా మన సాంప్రదాయాలు ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసి అందరికీ గుర్తొచ్చేటట్టు ఇది మన ఒక కల్చరల్ టైజ్ అన్నమాట. సో ఈరోజు మనం అందరం ఎంతోమంది సిటీలో ఉంటున్నాం. చాలా అమ్మగారు చెప్పినట్టు కాలం చాలా ఫ్యూచర్కి వెళ్తున్నాము. కానీ ఎప్పుడు మన రూట్స్, మన కల్చరల్ రూట్స్ని అది ఒక మనందరికీ, మన ప్రజలకి ఒక బాండ్. అది గుర్తు తెచ్చుకునే ఈ సంక్రాంతి పండుగ ఇట్లా ఆర్గనైజ్ చేసిన దానికి నాకు ఇక్కడికి రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ. వాటర్ ప్లాంట్స్ మినిస్టర్ గారితో కూడా కలిసి ఆత్మకూరులో ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల రాలేకపోయారు. అది ముందుగా ఫిక్స్ చేసుకునే ప్రోగ్రామ్. లేకుంటే సాంప్రదాయాలకి అద్దం పట్టే ఈ సంక్రాంతి సంబరాలను చూసి ఎంపీ గారు నిజంగా చాలా సంతోషపడి ఉండేవాళ్ళు. మరోసారి నా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులకు అందరికీ ఈరోజు నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈరోజు నిరూపించుకున్నారు. మంది ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అని చెప్పి ఎప్పుడు చెప్తుంటాను నేను. అది ఈరోజు నిరూపించుకున్న నా సోదరులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ హాయిగా ఇళ్ళకెళ్ళి సంక్రాంతి పండుగలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.